సబ్జెక్ట్ నేర్చుకునేది మీరు ఎట్లా నేర్చుకుంటారో, ప్రాక్టికల్ నేర్చుకుంటారా, మీరు బుక్కి నేర్చుకుంటారా, మీరు ఆడుకుంటా నేర్చుకుంటారా, మీ ఇష్టం. ఎక్కడికి వెళ్ళి మీరు ఏం నేర్చుకున్నారు అన్నది మాత్రమే ఇంపార్టెంట్. లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లోనా, తెలుగులోనా, హిందీలోనా, మరాఠీలోనా, తమిళ్లోనా, ఏ లాంగ్వేజ్ అయితే ఏమున్నది నేను నేర్చుకున్నాను సార్ కథం అంతే. నాకు ఫిజిక్స్ వచ్చి సార్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయినాయి కథం. స్టార్టింగ్ లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా ఈవెన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము. ఫిజిక్స్ నేను తెలుగులో చెప్తా అంటే పేరెంట్స్ ఎవరైనా అన్నాం అనుకోండి, వాళ్ళు డైరెక్ట్ ఇదే ఇంతే అంటారు. ఇక మా బాబు మొత్తము ఇంగ్లీష్ మీడియం, వాడికి అసలు తెలుగు రాదు, తెలుగులో వాళ్ళ టీచర్స్ అసలు మాట్లాడరు, మొత్తం ప్యూర్ ఇంగ్లీష్ మీడియమే, ఫస్ట్ క్లాసెస్ చూడండి అన్న కూడా రెడీ లేరు వాళ్ళు. ఫిజిక్స్ ఇన్ తెలుగు అంటే అబ్బో, ఫిజిక్స్ ఇన్ తెలుగు అబ్బో, తెలుగు అయితే వద్దు అంటే ఇంత మైండ్ సెట్ అయిపోయింది. ఈవెన్ పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ ఓన్లీ ప్రాబ్లం ఉన్నది మన స్టేట్ లోనే. వేరే స్టేట్ లో చూసుకుంటే వాళ్ళ మాతృభాషలో చెప్పుకోండి అంటున్నారు. అంటే మన స్టేట్ లో మన మాతృభాషలో చెప్పుకుంటే ప్రాబ్లం అవుతున్నది. అది ఎందుకు అవుతున్నది అర్థమైంది.